బావా బావా బాబు రాసావా? మనిషిని కాకుండా గుట్టిని బాధినట్టు బాధారు బావా. ఇలా కొట్టినట్టు బావా. వాళ్ళ చేతులు ఇరిగిపోను. బ్రిటానియా బిస్కెట్లా ఉండేవాడివి పిండి పిండి చేసి కొట్టించారు కదా బావా. ఆ సెల్ ఫోన్ ఎక్కడుందో, ఆ వచనాలు ఎక్కడున్నాయో అక్కడ కొట్టలేదు రోయ్. బావా నేను ఇలా చూడలేకపోతున్నావు బావా. చాలే నీ అదో దొంగ ఎడుపు. నాకు తెలుసులే, నేను ఇలా దెబ్బలు తిని బాధపడి ఉంటే మీ ఇద్దరికి సంతోషంగా ఉండవు. నన్ను ఎందుకు అవుతావు? డిస్టర్బ్ చేశానా? నా బుజ్జు కాదు, నువ్వు తిను బాబు. ఉందా? లేదు, సమ్మగా ఉంది. ఏం పర్లేదు, బోడియే దోడే హోటల్ ఫ్రీగా తినబాడియేగా. నువ్వు ఎట్రా నడ్డిని నేను బాధపడుతుంటే అది ఎలా కామెడీ చేస్తాడో చూడరా. ఏం చేస్తావు, నువ్వేం ఫీల్ అవ్వకు, నేను తుడుస్తాను. నువ్వు తుడొద్దే. ఏమైంది గుడ్డ పెట్టి తుడుస్తున్నావు? కుక్క నాకితే తుడుస్తున్నానండి. నేను మొదటి నుంచి చూస్తున్నా, నీకు నోరు అదేగా మనకు అమ్ముంచింది. నాకు ఎక్కువ ఏంటంట ఏంటి ఏంటా? ఎప్పుడో ఒకప్పుడు మా హాస్పిటల్కి రాకపోతావా? అప్పుడు పట్టుకుని వెనక ముందు చూడకుండా మీరు ఊరుకోండి. పాప మా రాంబాబు గారు చూడండి, మీకోసం డబుల్ డక్కర్ గారి ఇంటికి వెళ్ళి ఆడిద్దరు పెళ్ళాలి చేత ఎర్ర కొట్టుడు కొట్టించుకొచ్చాడు. ఏరబా ఈడొకడు తన్నులు తినదే కాకుండా లేని బరువు కూడా తీసిలా అన్నాడు. అంతటితో ఆగిపోయాం అనుకున్నారా? రేపు మా చిట్టిగాడు ప్రాణాలకు తెగించి మీ సెల్లు కోసం స్వర్ణక్కింటికి వెళ్తున్నాడు. నువ్వు కాకపోతే ఆవిడ నువ్వే. ఆవిడ ఇళ్ళల్లా కట్ చేస్తా అని చెప్పి ఆఫ్ చేసేసింది. అదే స్వర్ణకి ఇంటికి వెళ్తే కిళ్ళి చుట్టి బొగ్గులో పెట్టి ఊసేస్తారా నాయన. యాదవ నాటకాలు వద్దు, రేపు నువ్వు స్వర్ణక్కింటికి వెళ్తున్నావు అంతే. అరే రాంబాబు నువ్వే చెప్పరా. గెంతుకుంటూ వెళ్ళి కుండుకుంటూరా. అమ్మో ఇప్పుడు ఏం చేయాలి? ఐడియా. అమ్మాయిని వేడి వేడి సెల్ ఫోన్లే, రిలయన్స్ సెల్ ఫోన్లే. పాత తీస్తే కొత్త తీస్తాం, చెడిపోయినా సరే కొత్త తీస్తాం. అక్క రాక నువ్వా ఏదో వ్యాపారం షురు చేసినవేందిరా? నువ్వు మామూలు నువ్వు కాదురో, ఉన్న ముగ్గురులో నువ్వే ముదురుగానివి. చూడటానికి అలా ఉంటాను కానీ ఉత్తి అమ్మాయి కూడా నా దగ్గర వేస్తున్నావా ఏసాలు? గా ముంత బిర్యానీ పిల్లకేదో లైన్ వేస్తున్నావంట. లైన్ నేనా? ముంత బిర్యానీ ముచ్చాలకి లైనా లేదా? దమాది నగరా బాయ్, అసలు విషయం చెప్పు. ఇది రిలయన్స్ వారి స్పెషల్ ఆఫర్. మీ పాత ఫోన్లు తీసుకురండి, వారం తిరగకుండా కొత్త ఫోన్లు తీసుకెళ్ళండి. అవకాశం ఒక్కరోజు మాత్రమే. పాతవైనా సరే, దొంగ ఫోన్లు అయినా సరే, పనికిరానివైనా సరే, పాత తీసుకొచ్చి కొత్త తీసుకెళ్ళండి. అయ్యయ్యో, సమయానికి నా మొగుడు సచ్చినోడు నా సౌతిని తీసుకుని సినిమాకి పోయాడే. బాబాబు సాయంత్రం దాకా టైం ఉంది కదా. ఇక్కడే ఉంటా సాయంత్రం దాకా. మా ఆయన మెళ్ళలో డజన్ డొక్కు ఫోన్లు ఉన్నాయి, అవన్నీ నీకే ఇచ్చేస్తా. ఇంట్లో పాత ఫోన్లు ఉంటాయి కూడా తీసుకొచ్చి. అవును, మా ఆయన మీద కోపంతో మొన్న మధ్య సెల్ ఫోన్ ఒకటి పైన పడేసా, అది కూడా వెతికి తెచ్చేస్తా. మంతా పాత ఫోన్లు కదరా, పనికొస్తలేదు యానో పడేసిండ్రు. అవునాక పోయి దేవుడు రాపో, దీనికి ఇచ్చి కొత్త ఫోన్ తీసుకుంటా. అబ్బో అమ్మో పైన అరే బాయ్యా, దొరికింది ఫోను. ఇదిగో తీసుకో. ఏమైతే తెలుసా? తొక్కతి ఏతది. ఇదేటిడు ఊసి వాసన చూపిస్తున్నాడు. ఏంట్రాడు చూసేది? అన్ని పాత ఫోన్లు కదా. ఇలాంటి మోడల్ ఫోన్ ఇందులో లేదు. ఇంకా సొసాయిస్తుడు. అరే అందరికి కొత్త ఫోన్లు ఇవ్వాలి కదా, ఎంత మందికి ఇవ్వాలి అని సోంచాయిస్తున్నాడు. వస్తాయి అందరికి కొత్త ఫోన్లు. అనిల్ అంబానీ గారా? సార్ నేను చిట్టి మాట్లాడుతున్నా సార్. మన ఆఫర్ అలాగే ఉంది కదా. ఏంటి ఆఫర్? 4 రోజులు పోస్ట్ పోన్ చేశారా? మా కాలనీ వాళ్ళందరూ పాత ఫోన్లు తీసుకొచ్చి నా ముందు పెట్టారు సార్. వాళ్ళందరూ నేను చెప్పండి సార్. సారీ ఏంటి సార్? సారీ అందరికి సారీ.
ఈ ఆఫర్ ఉంది, రోజు పోస్ట్ పోన్ చేశారు. ఎవరు ఫోన్ లాళ్ళు ఏడ్చినట్టుంది నీ ఆఫర్. ఆఫర్ లేదు, వంకాయ లేదు. నేను ఇప్పుడే మా ఆయనకి ఫోన్ చేశాను, అలాంటి ఆఫర్ ఏం లేదని చెప్పాడు. వీడేదో నాటకం ఆడుతున్నాడు. అక్క ఇక తీయడు తొక్క. జై తుస్, జై బుస్, జై జై పుస్. స్వామి స్వామి. శిష్య, గురుగారు, ఆ తీర్థం నా గ్లాసులో పోయినాయన. అలాగే గురుగారు. గురుగారు, ఇంతకాలంగా మీకు సేవ చేసుకుంటున్నా ఈ తుస్సు బుస్సు పుస్సు తత్వం ఏమిటో మాకు బోధపడలేదు. అదేంటో చెప్పి మాకు జ్ఞానభిక్ష కల్పించండి స్వామి. చెప్పండి స్వామి. శిష్య, స్వామి, ఆ సోడా కొట్టు. ఏమని సౌండ్ వచ్చింది? తుస్సుమని సౌండ్ వచ్చింది స్వామి. అది ఆ మందులో పోయి ఎలా పొంగింది? బుస్సుమని పొంగింది స్వామి. కుమారి, ఏంటి స్వామి? దాన్ని ఎలా అందుకోమ్మా? అలాగే స్వామి. ఇప్పుడు ఎలా మాయమైంది? పుస్సున మాయమైంది స్వామి. గమనించారా? సోడా కొట్టినప్పుడు తుస్సుమంది, మందులో పొయ్యగానే బుస్సుమంది, ఇప్పుడు పుస్సున మాయమైంది. జీవితం కూడా ఇంతేనాయనా. అందుకే ఈ తుస్సు బుస్సు పుస్సు. జై తుస్సు, జై బుస్సు, జై జై పుస్సు. ముత్యాలు నేను లవ్ చేస్తున్నట్టు స్వర్ణక్క భలే కనిపెట్టేసిందే. ఏంటి నువ్వు లేడీస్ బట్టలు మార్చుకుంటుంటే అలా లొట్టలేసుకుంటూ చూస్తున్నా? బుద్ధి లేదు. నేనేం పరాయాడదాన్ని చూడలేదు, నేను కట్టుకుపోయేదాన్ని చూసా. కట్టుకోబోయేవాడివి. కట్టుకోగానే సరిపోదు, ఏం పెట్టి పోషిస్తావు? ఈ రోజు లేకపోవచ్చు, కానీ రేపు కుబేరుణ్ణి. అయినా నా గుండె నిండా ప్రేమ ఉంది. హమ్ దిల్ దే చుకే హే సనం. ఇది సరిపోదా? ప్రేమను చెప్పే పద్ధతి ఇదేనా? చూడు, రేపు ఈ పాటికి నా ప్రేమ సందేశాన్ని ఎలా చెప్తాను. యు వెయిట్ అండ్ సీ బేబీ బాయ్. ఓం కేశవాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం నారాయణాయ నమః. అంటే బాధాన్నం పెట్టుకోండి, నాలాంటి మంచి మూడు వస్తాడు. ఈ నోటి దురదుండబట్టే ఎలక్షన్ లో ఓడిపోయి ఉంటావు. నేను ఓడిపోయానంటే ఒప్పుకోను. మా ఏదో ఓట్లు గోసిలు పెట్టుకుని నన్ను ఓడిచ్చారు. మంచి పని చేశారు. బ్రెయిన్ లేనోళ్ళు ప్రెసిడెంట్ అయితే ఊరు పాడైపోద్ది. చాలా ఎక్కువ మాడుతున్నారు మీరు. నువ్వేం తక్కువ? హచ్చుకోపిల్ల నా చుట్టూ తిరుగుతుంటే ముద్దొచ్చిన మాటలు ఎక్కువ మాట్లాడానేమో. ఏంటి హచ్ టాగ్ లాగా నీ వెంట తిరుగుతున్నా అంటే నీ ఉద్దేశం? అంటే నా మీద మీకు ఏదో ఉందని కాదు. అది నాకు తెలుసు, నీకే ఉండుంటుంది. నీ మీద నాకా? కాల్లో కూడా ఏ ఉద్దేశం లేదు, ఏ సంబంధం లేదు. అదే నేను చెప్తున్నాను, నీకు నాకు ఏ సంబంధం లేదు. ఏం ఆడుతున్నాను? ఇదేంట్రా, వీళ్ళు ప్రేమించుకుంటున్నారని బాసుకు చెప్పాం, తీరా ఇక్కడ చూస్తే వీళ్ళిద్దరి మధ్య లేదంట్రా. ఆయనకేం లేనట్టు నాకేదో ఉన్నట్టు. నాకు మాత్రం ఏముంది? నాకేం లేదు. ఆయనకుందో లేదో గాని మీ మనసులో మాత్రం ఖచ్చితంగా ఏదో ఉంది. ప్రార్థించే పెదాలకన్నా సాయం చేసే చేతులు ఏమన్నారు కదండి, హెల్ప్ చేశా. ఇదా హెల్ప్ అంటే? ఆ ఉతికిన బట్టలు ఇస్త్రీ చేద్దామని అక్కడ పెట్టాను.
ఏందక్క ఊరంతా కలరా వచ్చినా అది నీ కాళ్ళ దాకా రాలే, దేశమంతా చికెన్ గునియా వచ్చినా అది నీకు జోకలే. ఏందక్క గిట్లా పరిశాన్ ఉన్నావు? గదేరా నాకు సమజైతలేదు. నువ్వేం దిగులు పడమాకక్క. ఆ డాక్టర్ గాడిని కాళ్ళు చేతులు ఇరిచి తీసురమ్మని మన వాళ్ళని పంపించాగా. గాడే పేషెంట్ లెక్క ఉంటాడు, గాడు నన్నేం చూస్తాడు. మీకు ఇది న్యాయంగా ఉందా? అదొక పీడకల. జరిగిన దానికి నన్ను చితకబాదారు. అది ఇంకా గుర్తుపెట్టుకుని నా ఎముకలు సున్నం చేయాలని డిసైడ్ అయ్యారా? ఒరే గొట్టం, నిన్ను తననికి తీసుకురాలే, మా అక్క పానం బాలేదు చూడు. ఏమైంది? రాత్రులు వండుకుంటే నిద్ర వస్తలేదు, కళ్ళు గట్టిగా మూసుకుంటే పిచ్చి పిచ్చి కాలాలు వస్తున్నాయి. అర్థమైంది. ఆకలిస్తుంది కానీ అన్నం తినబుద్ధి కాదు. పడుకుంటావు కానీ నిద్ర రాదు. కరెక్టే. పాలు చేదుగాను పళ్ళు పుల్లగాను ఉన్నట్టు అనిపిస్తాయి, అవునా? అరే నీకెట్లా తెలుసు? సరేనా, నువ్వు ఇంత త్వరగా నా ప్రేమలో పడతావు అనుకోలేదు. నేను నీ వాణ్ణి, నేను నీ వాణ్ణి, నేను నీ వాణ్ణి. గాలి తీసేసిన బెలూన్ లెక్కున్నావు, నీ మీద నాకు లవ్వా? స్వర్ణ, నేను ఎలకలాంటి వాణ్ణి. నీ రేంజ్కి ఒక ఎలకనేసేయటం ధర్మమా చెప్పు? రేయ్, అక్కకి ఏం రోగం వచ్చిందో చూడమంటే రాంగ్ రూట్ లో తీసుకుపోతున్నది బిడ్డ. బొక్కలు తీసా బిడ్డ, చూడు చూడు. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే, పళ్ళు పూగినట్టుందే, దమ్ము లాగినట్టుందే, ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుందే. ఊర్వశివో నువ్వు, రాక్షసివో నువ్వు, ప్రేయసివో నువ్వు నా కళ్ళకి, ఊపిరివో నువ్వు, ఊహలవో నువ్వు, ఊయలవో నువ్వు నా మనసుకి. మమ్మల్ని వెళ్ళిపోమంటారా? అక్కర్లేదు. జ్వరంతో నీరసంగా ఉండి అలా ఉంది. నేను వెళ్ళి టాబ్లెట్స్ పంపిస్తాను, వేసుకో, తగ్గిపోతుంది. స్వీట్ నైట్స్. వెళ్ళొస్తాను. గట్లని వెళ్ళనా? పోయిరండ్రి. ఓకే. అబ్బో ముదిరిందిరో. డాక్టర్ గారు. వద్దు స్వర్ణ, థ్యాంక్స్ చెప్పి నన్ను దూరం చేసుకోవద్దు. మళ్ళీ ఎప్పుడు వస్తారు? కాకితో కబురు పెట్టి కుక్కలాగా వస్తాను. రేయ్, మళ్ళా ఈయన ఇంట్లో కాలు పెట్టేటానికి ఇల్లంతా శుభ్రంగా కలగల్లాడుతుండాలి. మొత్తం సాఫ్ చేసి సున్నాలయ్యండ్రి, పోన్రి. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. రాత్రి పడుకుంటే పక్కల పాస్ పోసినట్టు నాకు కలొచ్చింది. అరే లుంగి తడుస్తే ఏందో అనుకున్నాను, పక్కలో పాస్ పోసి కలొచ్చిందంటారా? చెల్లిపోని ఇగవాటు ఫోన్ మనం ఏం చేసుకుంటాం రా? చెత్త మొత్తం వెతుకు, పైసలు దొరికితే మజా చేసుకుందాం. నీకు బాడీ ఎక్కువ, తమాక్ తక్కువ. సెల్ ఫోన్ అమ్ముకుంటే పైసలు వస్తాయి, మస్తుగా మజా చేసుకోవచ్చు కాకా. నీకు కూడా దిమాగ్ ఉందిరా. పదా ఏమైనా నమ్ముదాం, మజా చేసుకుందాం పదా. ఏంద్రా వారి, ఇది మీ సొంతమేనా లేకపోతే ఆడికి నన్ను కొట్టుకొచ్చిండ్రా? ఇలా మొగాలు చూస్తే తెలియట్లేదా? లేదక్క, బయట ఎవరికి అమ్మటానికి చూస్తుంటే నువ్వు కొంటావు కదా అని తీసుకొచ్చా. నాకు డౌటే అక్క, వీళ్ళు దొంగ గోళ్ళు పడ్డ మొఖాలు. లేదక్క, ఈయన పెళ్ళ మీద ఒట్టు. నాకు పెళ్ళ మేడం కాక. నీ పెళ్ళ మలిగి అమ్మగారింటికి పోయి 3 ఏళ్ళు కాలేదురా? ఇప్పుడు కడుపుతో ఉందక్క, డెలివరీ టైము. అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకొచ్చి జాయిన్ చేయాలి. నీకు పుణ్యం ఉంటది, ఆ ఫోన్ తీసుకొని డబ్బులు అక్క.
వారి అక్క వానికి 2000. అది కాదక్క. అరే జాబ్ ముందు పైసలు. నాదేం పోయింది. ఇగో పొట్టోడా నాన్న నిన్నే గిట్టదా. ఇగో నీ పెండ్లాన్ని గిడ ఉమాపతి డాక్టర్ ఉన్నాడు, ఆయన తాని తోలుకుపో. ఆయన హస్తవాసి ఓ మంచిగా ఉంటది. అరే పోతూ స్వర్ణక్క పుణ్యమాని ఫుల్ గా మందు కొడుతున్నాం. ఆ సెల్ ఫోన్ దొరికితే మన బాస్ కు కోట్లు వస్తాయి, మనకు కూడా లక్షలు ఇస్తాడు. హ్యాపీగా మందు కొడుతూ ఎంజాయ్ చేయొచ్చు. అసలు ఆ సెల్ ఫోన్ దొరుకుద్దో లేదోరా. అరే కొంపదీసి మనకు దొరికిన సెల్ ఫోన్ అదే ఉండొచ్చురా. అయ్యుండొచ్చు కాకా. దెబ్బతిన్నాం రా. చేతికి దొరికిన సెల్ తీసుకెళ్లి ఆ రాక్షస చేతిలో పెట్టినాం రా. ఇప్పుడు బాస్కు తెలిస్తే కుక్కలు కాల్చినట్టు కాల్చి చంపుతాడు రా. ఇప్పుడు ఏం చేశారా? కాకా ఐడియా. ఇదేందక్క సినిమా హీరోలకి తయారైనవు? ఈ డ్రెస్ నాకు మంచిగా కొడుతున్నదిలే. అబ్బా మాదిస్తే తైలేటట్టుందక్క నీకు. మళ్ళా ఆయన వస్తారు. ఎవరు? సినిమా డైరెక్టరా? కాదు, డాక్టర్ గారు. డాక్టర్ గారా? గాడు చూడు అనొద్దు. మీరందరు ఇవాళ నుంచి ఆయన్ని బావగారు అని పిలవాలి. ఏమాయరా కంత లాష్గా పెట్టినావు? ఆ పొట్టని బావ అని పిలవడం కన్నా ఏ పుర్ల మంది ఆగి సాగురు అని చెప్పి అందరం చేస్తాం. ఏరా అంతే. అని చెప్ పొట్టోడు పొట్టోడు అంటావు. నువ్వు పొట్టోనివి కాదా? గంతెందుకు? విచిత్ర సహోదరులు సైన్మల కమల్ హాసన్ ఎంతుంటాడు గింతనే. మళ్ళా ఆయన హీరో కాదా? భలే చెప్పావక్క, ఆడికన్నా ఈడే లెంగ్త్ కదా. మంచిగా చెప్పినావు. గంతకని ఇయాల్సింది మీరందరూ ఆయన్ని బావగారు అని పిలవాలి. బై గంతే. పీల్చు, ఇంకా పీల్చు, స్లోగా వదిలి. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటో చెప్పనా? నీకు బీపీ షుగర్ రెండూ లేవు, నాకు ఆ రెండూ ఉన్నాయి. డాక్టర్ గారు ఏమండి? బావగారు? అవును, మా కర్మ. ఈ రోజు నుంచి మీరే మా బావగారు. గాళ్ళు చెప్పింది నిజమే. కూసోన్రి కూసోన్రి. అబ్బా కూసోన్రి. రే మీరెల్లుండ్రా. ఉండని. మీరెల్లుండ్రా. సరే మీరు కానివ్వండి. పదండి పదండి. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, గుండెల్ని కుల్ల చేసి జారకే మేరే హాయ్, నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే హాయ్. మొదర కొండ సిలువులు లవ్లా ఉంది. అదే ఫోన్ రిలయన్స్. ఓకే, ఆ డాక్టర్ ఫోన్ ఎక్కడ పెట్టింది ఏంటో. అదే రిలయన్స్. నీ ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ మైకమే. ఈ థర్మామీటర్ పట్టుకోదాం. అది టార్చ్ లైట్, అదైతే ఇంకా బెటర్. అర్జెంటుగా ఏ విషయం శివగాడితో చెప్పాలి. కప్లింగ్ అయిపోయింది. ఎంతకాలం ఈ ఫోన్ నీ దగ్గర ఉందా? చెప్తా.
నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే నీ కళ్ళు పేలిపోను చూడవే మేరే అది థర్మామీటర్ ఎక్కడ పెట్టుకోవాలి? సంకలో. పని చేస్తుంది. డాక్టర్ అమ్మ చెప్పిన ఫోన్ దొరికేసింది. 500 కోట్లు దొరికేసింది. ఈ విషయం బావగారు చెప్పాలి. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చలపతి. మిల్క్ రెడీ సార్. యా, మీరు చాలా ముదిరిపోయారు సార్. ముదిరిపోయాను కాబట్టి బ్యాక్ నుంచి చూస్తున్నా, లేకపోతే ఫేస్ టు ఫేస్ ఫాలో అయ్యేవంటరా. చేసే వయసు అయిపోయింది కాబట్టి ఓన్లీ చూస్తున్నాను అంటారు. యా, ఆ జర్మన్ పిల్లల బ్యాక్ నుంచి ఆ వంపులు, ఆ సొంపులు, ఆ మడతలు, ఆ ముడతలు. సార్ పరాయివాడి పెళ్ళం గురించి అలా మాట్లాడడం తప్పు సార్. ఓరి వెర్రి ముఖమా, ఏ మొగాడికైనా సొంత పెళ్ళం కన్నా పరాయివాడి పెళ్ళం అందంగా కనపడుతుందిరా. అదే పాయింట్ మీద ఆవిడ గారు మొగుడు కూడా మీ భార్యను చూసి, అంటే మా అమ్మగారిని చూసి, చలపతిరావు పెళ్ళం భలేగా ఉంది, ఆ హెయిర్ స్టైలు, ఆ వంపులు, ఆ సొంపులు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అని అంటే అన్నాడు. ఎందుకన్నాడు? మీరు వాడి భార్యను అన్నప్పుడు వాడు మీ భార్యని ఖచ్చితంగా అంటాడండి. అంటానికి వాడికి తెలుగు రాదు కదరా వెధవా. తెలుగు రాకపోతేనే జర్మనీ భాషలో అంటాడండి. మనకి జర్మన్ భాష రాదు కదరా, మనం ఫీల్ అవ్వాల్సిన పనే ఉంది. ఓరి నాయను. నాయుడు, నాయుడు, డే టైం కూడా పని మానేసి టైం వేస్ట్ చేస్తున్నావు. దిస్ ఇస్ టూ మచ్. అంటే రాత్రి టైంలో కూడా పనికిరాని ఎదవననేగా నువ్వనేది? మొగుండని కూడా చూడకుండా చాలా డామేజ్ గా మాట్లాడుతున్నావు. అదే నేను అంటున్నాను, పెళ్ళానని కూడా చూడకుండా పనులన్నీ నా మీదే వేసేసావు. గ్లాసుల్లో పాలు పోసి అమ్మగారికి ఇచ్చడం కూడా పెద్ద పనిగా ఫీల్ అవుతున్నావా? నెల తప్పిన ఆడది నేల మీద నడవడం కూడా కష్టమే, అది గుర్తుంచుకో. ఆహా, 3వ నెలకి అంత బిళ్ళపి ఎక్కర్లేదు. పెళ్ళైన 10 ఏళ్ల కడుపొస్తే కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయి బిల్డప్ అంటావా? కంటికి రెప్పలా చూసుకోబట్టే ఇప్పుడు నువ్వు తల్లి కాబోతున్నావు, అది గుర్తుంచుకో. ఆహా, అలా చూసేవాడు అయితే నేను 10 ఏళ్ల క్రితమే తల్లిని అయ్యేదాన్ని. రాస్కెల్, ఈడియట్, ముగుడు క్యారెక్టర్ డ్యామేజ్ చేస్తావంటే నిన్ను క్షమించను. ఏంటి వెతుకుతున్నావు? కత్తి కోసమా? నిన్ను చంపడానికి కత్తి అక్కర్లేదే, కంటి చూపుతో చంపేస్తా. నేను తెలుగు సినిమాలు బోల్డ్ అని చూసాను, తొడగొడితే చాలు ఆ సౌండ్ కి చచ్చి ఊరుకుంటాం. మొగుణ్ణి నన్నే మద్దతు చేస్తానట్టు. మర్డర్ చేసే హక్కు మొగుళ్ళకి మాత్రమే ఉందా? నిన్ను ఇలా వదిలితే రెచ్చిపోతావే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నాయుడు అయ్యా, మీరిద్దరు రోజు ఇలా గొడవ పడాల్సిందేనా? రేపటి నుంచి మీకు ఈ ప్రాబ్లం ఉండదులే బాబు. ఏంటి ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయారా? లేదు రేణమ్మా, దీన్ని ఈ రోజే మద్దతు చేసేస్తా. నీకంత ఛాన్స్ ఏమన్నాడు? నిన్ను ఇదే స్పాట్ లో లేపేస్తాను. ఇదే స్పాట్ లోనా? ఎలా చంపుతావు? దేంతో చంపుతావు? గట్టిగా ఆక్సిజన్ పీల్చి కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తే దెబ్బకు చచ్చి ఊరుకుంటాడు. ఆగరా నాయుడు, అంత ఇష్టం లేకపోతే విడిపోవచ్చుగా. ఆ పని చేయి వెంకీ, అక్క చెప్పింది కరెక్ట్ గా ఉందిగా, డైవర్స్ తీసుకుంటే సరిపోతుంది. అలా చేస్తే బెటర్, మాకు కూడా పీస్ఫుల్ గా ఉంటుంది. అది ఎలా కుదురుతుందమ్మా? దాని మెడలో 3 ముళ్ళు వేసాను కదా. దాని మెడకేసింది తాడే గాని తాళం కాదు కదరా, తెంపేస్తే సరి. సారీ మేడం, మనిషికి 3 ముళ్ళు పడ్డమంటే అవి మనసుకు పడ్డట్టే. ఆ 3 ముళ్ళు తెంచుకోవాలనుకుంటే మనసును తెంచుకున్నట్టే కదా. ఆ మనసును తెంచుకుంటే మనిషి ఎట్టా బతుకుతాడండి? ఇంపాసిబుల్ మేడం. ఇంత మనసుని గురించి మాట్లాడుకునే వాళ్ళు రోజు ఎందుకు అట్ట పోటాడుకుంటారు? మనసున్న వాళ్ళకి ప్రేమ ఎక్కువ ఉంటుందమ్మా, ప్రేమ ఉన్న వాళ్ళే ఇలా గొడవలు పడుతూ ఉంటారు. అవును మేడం. ఏంటి ఇండైరెక్ట్ గా క్లాస్ బీకుతున్నారు? అంటే నేను నా మొగుడు, నేను నా కూతురు, నా తమ్ముళ్ళు, వాళ్ళ పెళ్ళాలు అందరం కలిసి ఉన్నాం అంటే మాకు మనసులు లేవా? మాకు ప్రేమలు లేవా? షూట్ చేసి పారేస్తాను. ఎక్కడ అయ్యగారు? 1 2 3 4. గుడ్ మార్నింగ్. మార్నింగ్ మార్నింగ్. ఐ లవ్ ఇండియా. ఓకే ఓకే. ఈ జర్మన్ పేపర్లో ఒక్కటి కూడా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉండదు. అదే ఇండియాలో అయితే మర్డర్లు, మానభంగాలు, సీఎం కారు మీద బాంబులు, ఎంచక్క సాయంత్రం దాకా చదువుకోవచ్చు. ఈ జర్మనీలో చచ్చేవాడు లేడు, చంపేవాడు లేడు. హాయ్, హౌ ఆర్ యు? Hello, Mr. Chalapati. Did you see the middle page of the paper? No, just I am seeing. Any shocking news? ఊరి డబ్బా, వీడెవడో నా కూతురికి రియల్ ఫాదర్ ఏంటి, తప్పిపోయిందని పేపర్లో ఇవ్వటం ఏంటి? Are you not Sita's real father? ఓసి నీ అబ్బా, సీతకి రియల్ ఫాదర్ నేనేనే. I am the real father. No, I am doubting.
As I see, your daughter's face is not like your face. Your eyes are different. Your daughter's eyes are different. Your wife's color is different. Yeah, Sita's face is different. ఫేస్నే కాదురా, అసలు నా బేసునే అనుమానించే పరిస్థితి ఏర్పడింది. నీ అబ్బలారా, నా కూతురు కాదంటారా మీరు? హాయ్, గుడ్ మార్నింగ్ చలపతి. పాలు తాగావా? ముందు నా ప్రశ్నకి సమాధానం చెప్పు. అప్పుడు విషం తాగాలో పాలు తాగాలో నేను నిర్ణయించుకుంటా. ఆగాదు, నా కూతురు సీత కాదు. సీతకు నేను తండ్రిని అవునా కాదా? అరవటం ఆర్గ్యుమెంట్ కాదు, ఆన్సరింగ్ ముఖ్యం. నేను సీతకు ఒరిజినల్ తండ్రిని అవునా కాదా? ఏం పొద్దున్నే పిచ్చుకోక గడిచినా లేకపోతే మెంటల్ ఎక్కిందా? ఇన్ని సంవత్సరాల నుంచి లేని మాట ఇప్పుడు అడుగుతున్నావేంటి? అంతేగాని నేను ఒరిజినల్ ఫాదర్ని కాదంటావు. ఇది నాకు మొదటి నుంచి డౌట్ గానే ఉంది. అందుకే సీత నా కలర్ లేదు, నా హైట్ లేదు, నా వెయిట్ లేదు. బావా, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఇది మా భార్యాభర్తల పర్సనల్ మ్యాటర్. నువ్వు అనవసరంగా ఇంటర్ఫీర్ కావద్దు. ఏమయ్యోయ్, ఇది నీ మొగుడుతనం మీద వచ్చిన డౌటా లేకపోతే నా క్యారెక్టర్ మీద వచ్చిన డౌటా? మొగుడితనం మీద డౌట్ పడొచ్చో లేదో ఇది చూసి చెప్పు. మన సీత అది నీ కూతురు బొమ్మేగా. అది మన బొమ్మే అయినప్పుడు ఈ ఏవివి ఎస్ఎన్విపి ఎవడు? వాడికి నీకు ఏమిటి సంబంధం? ఏ సంబంధం లేనప్పుడు ఈ బొమ్మ నా కూతురే అని ఎందుకు వేశాడు? అంతేకాకుండా ఈ బొమ్మకు ఒరిజినల్ ఫాదర్ నేనేనని పేరు అడ్రస్ తో సహా ఎందుకు ఇచ్చాడు? నాకు తెలిసి సస్తే గారు నీకు చెప్పి చావడానికి. ఐఎమ్ టోటలీ కన్ఫ్యూజ్డ్ మిస్టర్ చలపతి. అమ్మవి నువ్వే ఇంత కన్ఫ్యూజన్ అయితే తండ్రిగా నా పొజిషన్ ఏంటి? ఊళ్ళో వాళ్ళంతా అసలు ఫాదర్ నువ్వేనా అని అడుగుతూ ఉంటే నేను ఎలా పీల్చాలి ఆక్సిజన్? ఎలా తట్టుకోవాలి ఈ టెన్షన్? బావా, నువ్వు టెన్షన్ పడ్డానికి వాడేం పేపర్లో కేర్ ఆఫ్ అడ్రస్ లేకుండా యాడ్ ఇవ్వలేదు. పేరుతో సహా ఇచ్చాడు. ఎందుకు ఇలా చేశాడో వాడిని అడిగి తెలుసుకుందాం. తేడా వస్తే అక్కడే షూట్ చేసి పారద్దు. వాడు ఎక్కడ చచ్చాడో నన్ను టెన్షన్ లో పెట్టాడు. మిస్టర్ చలపతి, ఏమిటా ఏడుపు? నా పొజిషన్ గురించి. నీ మొగుడు పొజిషన్ ఏం డోకాలేదు కానీ నోరు మూసుకో. నా మొగుడు పొజిషన్ కి డోకాలేదు సరే, నేను ఒరిజినల్ ఫాదర్ అని చెప్పలేకపోతున్నావుగా. వాడు ఇచ్చిన అడ్రస్ ఇదే వదినా. ఇచ్చాడు, కనపట్టే. ఎక్కడ చచ్చాడో? అదిగో బావా, అక్కడ కూర్చున్నాడు. ఏ మిస్టర్, ఆర్ యు ఏవివి ఎస్ఎన్విపి? ఏయ్ ఇడియట్, రాస్కల్, స్కౌండ్రల్, ఈ యాడ్ ఇవ్వడానికి నీకెంత ధైర్యం రా? నీకు నాకు ఏమిటి సంబంధం? ఫస్ట్ ఒరిజినల్ ఫాదర్ మ్యాటర్ అడగవే. ఏరా రాస్కల్, హౌ డిడ్ యు కలెక్ట్ మై డాటర్స్ ఫోటో? టెల్ మీ నౌ. కమ్ ఆన్, టెల్ మీ ఆన్సర్ ఐ సే. రేయ్, వాడికి ఇంగ్లీష్ వచ్చో రాదో జర్మనీ భాషలో మాట్లాడండి. ఐ డిడ్ంట్ విష్ యువర్ బెస్ట్ టు వి హై ఫ్యాన్ ఈ మ్యూజిక్ చింజి బై వారేని అబ్బా. మౌనంగా ఉన్నావంటే నిన్ను మర్డర్ చేస్తా. యా చెత్తగల మరి చూతుగా చూచేరా లబు. నీకు ఏ లాంగ్వేజ్ వచ్చురా? వాట్ లాంగ్వేజ్ యు నో? టెల్ మీ ఐ సే. తెలుగు. తెలుగోడివా? జపాన్, జర్మనీ, చైనా నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా తెలుగు ఒక్కటే.